టు 99 టీవీ బిగ్ డిబేట్కు స్వాగతం. స్థానిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా సమీకరణాలు మారుతున్నాయి అండ్ కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి. మళ్ళీ హైకోర్టు మెట్లెక్కింది వైసీపీ. పాత ఓటర్ల జాబితా కాదు, ఓటర్ల జాబితా తుది సవరణ పూర్తయిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని చెప్తూ వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సో ఎనీహౌ ఒక 2-3 రోజుల క్రితం కనుక చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన అండ్ దరిమిలా అంటే శాసనసభలో ఆయన మాట్లాడుతూ బీసీ సమాజానికి మేము ఎలా వెన్నుదన్నుగా ఉన్నాం తెలుగుదేశం అండ్ అలాగే 34%కి ఎంత కమిటెడ్గా ఉన్నామంటూ ఆయన చేసిన ప్రకటన తర్వాత వైసీపీ ఉలిక్కి పడింది. ఒకసారి నోరు వచ్చి దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పి అప్పటికే ఆయన అంటూనే ఉన్నారు. ఎవరైనా దీని మీద హైకోర్టులో కేసు వేయటాలు అట్లాంటి చేయమాకండి కూడా చెప్పారు. ఒక ఎన్నికల ప్రక్రియ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఇలాంటి కేసులు వద్దన్నారు. కానీ వైసీపీ వెళ్ళ, ఎందుకంటే మరి పొలిటికల్ మైలేజీ అడ్వాంటేజీ. ఓ పక్క వాళ్ళ నాయకుడేమో బెదిరిస్తాడు, ఏకగ్రీవాలు చేయకపోతే మీకు టికెట్లు లేవని, మీరు మీ వెనకాల నుండి నడిపిస్తానని. వాళ్ళ కార్యకర్తలు ఎవరో నిన్న సోషల్ మీడియాలో కార్యకర్త చాలా ఒక సెటారికల్గా ఇచ్చిన మెసేజ్ చూస్తే ఖచ్చితంగా వైసీపీ కోటరీ పునాదులు కదులుతున్నాయేమో అన్నట్టు అనిపిస్తుంది. మీరు వెనకుండి నడిపించడం కాదు, ముందు నడవండి, మీ వెనకాల మేము నడుస్తాం. ఇంతోటి ఎన్నికలకి మేము ఆస్తులు పోగొట్టుకొని వాల్యుయేషన్ మళ్ళీ కేసులు ఎదుర్కొని జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. ఏనాడు మీరు మాకు భరోసాగా ఉన్నట్టు. సరే, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం అనుకుంటే, ఇప్పుడు ఈ కేసు ఎలాంటి కేసు మీద డైరెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, హైకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుంది అనే దాని మీద మరి స్థానిక సంస్థల ఎన్నికల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతూ వస్తున్న విషయం. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు విజయకిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. టు స్టార్ట్ విత్ విజయకిరణ్ గారు, మొత్తానికి ఏంటంటే రసకందాయంలో పడింది లోకల్ బాడీస్ సినారియో. ఒకసారిగా ఏపీ రూపురేఖ విలాసాలని పూర్తిగా మార్చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి హౌ కమిటెడ్ యువర్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ బీసీస్ అనే దాని మీద, బీసీ రిజర్వేషన్ల దాని మీద మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో ఎవరో బిర్రు ప్రతాప్ రెడ్డి గారట, ఆయన కేసేసి వైసీపీ ఇవ్వాలనుకున్న రిజర్వేషన్లు ఇవ్వనీ లేదు, మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చెప్పారు. ఏంటి సార్ నిజంగా మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కమిట్మెంట్ ఉంది బీసీ సమాజం పట్ల? వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్, కమిట్మెంట్ తెలుగుదేశం పార్టీ టువర్డ్స్ బీసీ ఏంటనేది గత చరిత్ర చూసుకున్నా, వర్తమానం చూసుకున్నా బీసీలకు సంబంధించి అత్యున్నతమైనటువంటి అవకాశాలు తెలుగుదేశం పార్టీ ఇస్తూ వచ్చింది. అది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్కి సంబంధించే కానీ, లేదు బీసీల్లో కొత్త నాయకత్వాన్ని ఈరోజు ఏ రాజకీయ పార్టీ మీరు చూసినా, ఏ రాజకీయ పార్టీలో కీలకమైన లీడర్లను చూసినా తెలుగుదేశం పార్టీ ప్రొడక్ట్సే ఎక్కువగా కనపడతా ఉంటారు బీసీలకు సంబంధించినటువంటి నాయకత్వం. సో అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి సంబంధించి కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తామని అంబటి రాంబాబు గారు ఆ తీర్మానం వచ్చినటువంటి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం, దీన్ని అడ్డుకుంటామని. ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టి వార్డుల యొక్క పునర్విభజన చేసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది బీసీ రిజర్వేషన్ కంటే ముందే వార్డుల పునర్విభజన జరిగిన సందర్భంగా కూడా కోర్టు మెట్లెక్కింది. వాళ్ళు ఏంటంటే బయటికి మాత్రం మనం ఎన్నికలకు రెడీగా ఉన్నాం, ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా సరే మనం పోటీ చేద్దాం, పోటీ చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బ్రతికే ఉంది అని చూపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు కోర్టులో ఎవరైనా పిటిషన్ వేసినా దాని నిర్ణయం కోర్టు వారు కదా చెప్పాలా, ముందే వీళ్ళు చెప్పేస్తా ఉన్నారు దానికి రాదు అంటే రాకూడదు అనేటువంటి వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనని కోర్టులో ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మా కమిట్మెంట్ టువర్డ్స్ బీసీ ఏంటనేది ప్రజలకు తెలుసు కాబట్టి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభావితం చేస్తే ప్రభావితం అయ్యే స్థితిలో జ్యుడిషియరీ లేదండి. ఎందుకంటే దే గో బై మెరిట్స్ ఆఫ్ ద కేస్, అంతే కదా. అందుకే చెప్తున్నా, ఆ మెరిట్స్ ఏంటి, దానికి ఉండేటువంటి అవకాశం ఏంటి, ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది, దానికి కౌంటర్ ఏం చెప్పదలుచుకున్నారంటే మెరిట్స్ అన్నిటిపైన విచారణ జరిగి కోర్టు నిర్ణయం వచ్చే వరకు కొంత వాళ్ళు కూడా సమన్వయం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇవ్వాలనే ఆలోచన మీరు కూడా ఉన్నప్పుడు దానిపైన కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కదా. ఒకవేళ దాని మీద వస్తే రాకుండా ఉండటం కోసమే మళ్ళీ సర్ ప్రక్రియ, ఓట్లు తీసివేతలు, లేదు ఈ తర్వాత చేయండి అనేటువంటి అంశాలపైన కూడా కోర్టు ఏదో ఒక రకంగా కోర్టుకు వెళ్ళి ఎన్నికల్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేటువంటిది. కానీ
ముందు పెడితేనేమో ఎందుకు తొందరపడుతున్నారు అంటారు. సార్ వినపడుతుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. విజయ్ కిరణ్ గారు వినిపిస్తుంది, మాట్లాడండి. ఐ థింక్ ఫ్రీజ్ అయినట్టుంది. లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పాత ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడాన్ని వైసీపీ ఆ పిటిషన్లో వ్యతిరేకించింది. సో ఇది ఒక కొత్త ట్విస్ట్ తీసుకొచ్చింది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి శాసనసభలో ఆ రోజు ప్రకటన ఏం చేశారు, ఇది ఒక కొత్త స్ఫూర్తిని మేము మా కమిట్మెంట్ని మా ఇంటిగ్రిటీని రిఫ్లెక్ట్ అయ్యేలా ఉన్న స్ఫూర్తిని మేము జనంలోకి తీసుకెళ్తున్నాం. బీసీ సమాజంలోకి మేము ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ బీసీలకి ఎన్ని పదవులు ఇచ్చాము, అండ్ కేంద్రంలో చూసినా కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు బీసీలు కాదా, అలాగే మేము ఎంతమందిని పంపలేదు, ఎన్ని అవకాశాలు ఇవ్వలేదు, అసలు మా పార్టీ వెన్నెముకే బీసీలు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఎవరు దీని మీద కేసులు ఏమాకండి అని. ఇప్పుడు వాస్తవంగా అంటే 50% మించి రిజర్వేషన్స్ ఉండకూడదు. ఇప్పుడు ఇవన్నీ లెక్కేస్తే మరి 50 దాటుతాయి కదా, దీన్ని ఎట్లా జస్టిఫై చేస్తారనేది ఒక వాదన. అందరూ తమిళనాడుని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. తమిళనాడు జనాభాలోనే 90% పైగా బీసీలు ఉన్నారు. సో వాళ్ళది సహేతుకమైన డిమాండ్. ఇప్పుడు వాళ్ళకి 69% ఇవ్వటం అనేది వాళ్ళకున్న భౌగోళిక సామాజిక నేపథ్యంలో సహజంగానే వాళ్ళకున్న ఆ రాష్ట్ర విస్తీర్ణం, అందులో ఉన్న జనాలు ఇవన్నీ ఉండబట్టి వాళ్ళకి అక్కడ 69% అనేది దొరికింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బిగ్ డిబేట్ తిరిగి కొనసాగుతుంది. పాకిస్తాన్లోని కిరాణా హౌస్ పై ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ డ్రోన్ దాడి చేయటం వెనుక ఉన్న అసలు కారణంపై కీలక సమాచారం వెలుగులోకొచ్చింది. పాకిస్తాన్ అణ్వాయుధాలను దాచిపెట్టిన కిరాణా హౌస్ ను తాము ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోలేదని మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కిరాణా హౌస్ వద్దకు చేరుకున్న భారత్ లైటింగ్ బ్యానిషన్ యంత్రం అయిపోవడంతో అనుకోకుండా ఆ ప్రాంతంలోని కొండను ఢీకొట్టిందని తెలిపారు. న్యూఢిల్లీలోని వివేకానంద కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన అనిల్ చౌహాన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో సర్గోదా కిరాణా హౌస్ పరిసరాల్లో పాకిస్తాన్ రాడార్స్ ను గుర్తించేందుకు భారత సైన్య లాయిటరింగ్ బ్యానిషన్స్ ను పంపించినట్టు తెలిపారు. కిరాణా హౌస్ సర్గోదాకు సుమారు 10 కిలోమీటర్ల ఉత్తరాన ఉందని అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. రాడార్స్ ను గుర్తించి వాటిపై దాడి చేయడం లక్ష్యంగా ఆ డ్రోన్లను వినియోగించినట్టు వివరించారు. అలాంటి లాయిటరింగ్ బ్యానిషన్స్ కు లిమిటెడ్ ఆపరేషనల్ టైం ఉంటుందని తెలిపారు. వెల్కమ్ బ్యాక్. సో మొత్తానికి ఏంటంటే రసకందాయంలో పడేసింది వైసీపీ ఒక పిటిషన్ వేయడం ద్వారా. ఒకసారి లేళ్ల అప్పిరెడ్డి ఏం మాట్లాడారు ఇవాళ పిటిషన్ సంబంధించి ఒకసారి చూద్దాం. శేఖర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఎన్నికల ఈ పదవీ కాలం ముగిసి కూడా నెలల తరబడి అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. ఏదో ఒక విధంగా ఎన్నికల్ని జరపకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎన్నికలు జరిగితేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, నూతన నాయకత్వాలు వస్తాయి. కాబట్టి ఎన్నికలు జరపాలి. ఆ జరిపే ప్రక్రియలో అర్హత కలిగినటువంటి ఓటర్లందరికీ కూడా అవకాశం కలిగే రీతిలో ఎస్ఐఆర్ కి సంబంధించి అక్టోబర్ 3వ తారీఖున పబ్లిష్ అయ్యే ఓటర్ లిస్ట్ నే ప్రాతిపదిక చేసుకోమని కమిషనర్ గారికి చెప్పాం. పరిశీలన చేస్తారని చెప్పారు. ఎందుకంటే ఈ ప్రపోజల్ కూడా మీ పార్టీ నుంచే వచ్చింది, తప్పనిసరిగా మేము కూడా దీన్ని ఆలోచన చేస్తామని చెప్పారు. దీనిపైన మేము మరీ కోరాం, మీరు తప్పనిసరిగా ఆలోచన చేయాలా. ఎందుకంటే మేము అడుగుతున్నది న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి కోరిక. దొంగ ఓట్లకు అవకాశం ఇవ్వకూడదు ఈ రాష్ట్రంలో అనేది మా కోరిక. కాబట్టి తప్పనిసరిగా దీని మీద గట్టిగా ఆలోచన చేసి దీన్నే ప్రాతిపదిక చేసుకోమని చెప్పి ఎన్నికల కమిషన్ గారిని కోరటం జరిగింది. ఎన్నికల
రైట్, ఈ శేఖర్ రెడ్డి గారు, పదవీ కూడా మీకేమో ఎన్నికలు జరగాలని ఉంది అంటారు, అండ్ యు ఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ మీ స్టేట్మెంట్ని మీరే విభేదిస్తూ మాట్లాడతారు. ఎన్నికలు జరగాలంటే పిటిషన్లు ఎందుకండి హైకోర్టులో వేయటం? మొన్న సీఎం గారు కూడా చెప్పారు, ఇలా కోర్టులో పిటిషన్లు వేసి ప్రక్రియని ఆహ్మాకండి, అట్లాంటి పిచ్చేషాలు ఏమాకండి అని కూడా ఆయన చాలా సున్నితంగా చెప్పారు. అంటే మీ భాష కదా, ఆయన రిఫైన్డ్ లాంగ్వేజ్ ఉంటుంది అని ఆయన చెప్పారు. అయినా కూడా ఇప్పుడు అప్పిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన మొదటి వాక్యానికి 4వ వాక్యానికి చూడండి ఎంత తేడా ఉందో. ఎన్నికలు జరగాలి ఖచ్చితంగా, మా పార్టీ కోరిక అభిలాష. మరి కోర్టులో ఎందుకండి పిటిషన్ వేయటం జరగాలనుకున్నప్పుడు? నమస్తే అండి వాసుదేవన్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. సో ఎన్నికలు జరగాలి, కానీ మేము అడిగింది ఏంటనేది మీరు ఆ పాయింట్ మిస్ అయిపోయి మీకు నచ్చినట్టుగా వలువలు చిలువలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే కాదండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తా ఉంది సార్. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో మా సొంత నియోజకవర్గాన్ని మనం ఎజెండాగా తీసుకున్నాం సార్. మా సొంత నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం. ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 40,000 ఓట్లు సార్. 2,49,000 ఓట్లు ఉంటే 40,000 ఓట్లు ఎస్ఐఆర్ లో ఎగిరిపోయాయి సార్. దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీలు, చనిపోయిన డెత్ ఓట్లు, అదే విధంగా ఎక్కడో ఉన్న వాళ్ళు మార్చుకునే ఓట్లు, ఇవన్నీ కలిపి దాదాపుగా 40,000 ఓట్లు ఎగిరిపోయాయి సార్. సో మేమేమంటున్నామంటే ఎన్నికలు జరపండి. అక్టోబర్ 3వ తారీఖున మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిపోతుంది. కొత్త ఓటర్ లిస్టు వస్తుంది. ఆ ఓటర్ లిస్టు ప్రకారం జరపండి అంటున్నాం. తప్పేంటి? ఎన్నికలు జరపొద్దని చెబుతున్నామా? వీళ్ళు పాత ఓటర్ లిస్టు ప్రకారం జరుపుదామంటున్నారు సార్. ఎన్నికల ప్రక్రియలో మనం డెమోక్రసీలో ఉన్నాం సార్. ఒక్క దొంగ ఓటు కూడా పడకూడదు, ఒక్క తప్పుడు ఓటు కూడా పడకూడదు అనేది ప్రథమ సూత్రమా కాదా? మీరు చెప్పండి వాసుదేవన్ గారు. సరైన ఓట్లు మాత్రమే పోల్ అవ్వాలి, సరైన వ్యక్తులు మాత్రమే సరైన వ్యక్తులను ఎన్నుకోవాలి. మరి ఎస్ఐఆర్ లో మా నియోజకవర్గంలో ఎంపీపీ ఎలక్షన్ జరుగుతుంది, జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది, సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంది. మా నియోజకవర్గంలో మున్సిపాలిటీ లేదు కాబట్టి, గ్రామీణ ప్రాంతం కాబట్టి. మరి సరైన ఓటర్లు వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుందా, లేకపోతే మీరు చెప్పినట్టుగా ఈ 40,000 మంది ఓటేస్తే బాగుంటుందా? ఏది బాగుంటుంది మీరు చెప్పండి. మేము కోరుకునేది అది. మీరు స్థానిక సంస్థలు జరపొద్దని చెప్పట్లేదు, మేము ఎక్కడ కూడా స్థానిక సంస్థలు జరపొద్దని మేము చెప్పట్లేదు. జరపండి స్థానిక సంస్థలు. కాకపోతే ఈ కొత్త ఓటర్ లిస్ట్ ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత అక్టోబర్ 3న వచ్చేటువంటి ఓటర్ లిస్టు ప్రకారం జరపండి అని మేము కోర్టుకు వెళ్ళింది. స్థానిక సంస్థలను ఆపండి అని కాదు కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళితే వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడేసుకోవడమే. ఎక్కడుంది? ఇంకోటి, మా విజయ్ కిరణ్ మాట్లాడుతూ నాకు నిజంగా హాస్యాస్పదం అనిపించింది. సో బీసీలకి అత్యున్నత అవకాశాలు కల్పించినటువంటి ఏకైక పార్టీ టీడీపీ పార్టీ. బీసీలకు అది చేశాం, ఇది చేశాం, బీసీలు మాకు పునాది రాళ్ళు, బీసీల పునాది రాళ్ల మీద పుట్టిన పార్టీ అంటారు సార్. ఎస్, బీసీల పునాది రాళ్ల మీద పుట్టిన పార్టీ. బీసీలను రాజ్యాధికారం కోసం వాడుకున్న పార్టీ కూడా మీదే. బీసీలకి నేను అడుగుతున్నాను సార్, విజయ్ కిరణ్ గవర్నమెంట్ లో ఉన్నాడు, యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ లో ఉన్నాడు. నేను అడుగుతున్నాను, 2014 నుంచి 2019 మధ్యలో బీసీ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఖర్చు చేసినటువంటి మొత్తం 13,600 కోట్ల రూపాయలు యాజ్ ఫర్ కాగ్ రిపోర్ట్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,80,000 కోట్ల రూపాయలు, ఇది కూడా కాగ్ రిపోర్ట్ ప్రకారం. మరి 2024 నుంచి ఈ 27-26 ఆర్థిక సంవత్సరం ఈ మధ్య కాలంలో బీసీలకి మీ కేటాయింపుల గురించి అనట్లేదన్న, బడ్జెట్ లో ఇంత కేటాయించారన్న. మీరు ఖర్చు చేసింది ఎంత రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో ఒక్కసారి చెబితే బాగుంటదన్న, తెలుసుకుంటాం ఎంత ఖర్చు చేశారని. ఎస్, ఇంకో పాయింట్ సార్, ఎంత ఖర్చు చేశారంటే బీసీలకి చెప్పండి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,80,000 కోట్లే ఖర్చు చేసింది, మేము 2 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు చేసామని చెప్పి లెక్క చూపించండి. ఇంకోటి, మీరు బీసీలకు హామీ ఇచ్చారు సార్, 1,50,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధులు మేము ఖర్చు చేస్తామని. ఈ 2 బడ్జెట్లలో బీసీ సప్లాన్ నిధులకి కేటాయింపు గుండు సున్నా సార్. 2 బడ్జెట్లలో ఎక్కడుంది బీసీ సప్లాన్ నిధులు? బీసీ రక్షణ చట్టం అన్నారు, ఎక్కడుంది సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఈ రోజు ఏదో మేము 34% కి మేము చట్టం తెస్తున్నాం, అది తెస్తున్నాం, ఇది తెస్తున్నాం అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టం తేలా. కానీ స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి రికార్డు తీసుకోండి, పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి పైన రాజ్యసభ ఎంపీ వరకు 38% నుంచి 64% వరకు ఇచ్చాం మేము బీసీలకు రాజ్యాధికారం. 38% నుంచి 64% వరకు ఇచ్చింది మేము పదవుల్లో వాటా, చట్టం చేయకుండానే. సో ఆ రోజు బీసీలకి మేము ఏదైతే 35% రిజర్వేషన్ కోసం వెళ్తే బిర్రు ప్రతాప్ రెడ్డి ఏ పార్టీ, ఎవరు ఆపిచ్చారు? బీసీలకు వెన్నుపోటు పొడిచింది ఎవరు ఆ రోజు? సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అని చెప్పారా వీరు ప్రతాప్ రెడ్డి మీకు అంటున్నా? తెలుగుదేశం పార్టీ అని చెప్పారా? ఆయన ఏదో కౌన్సిల్ మెంబర్ అండి, ఆయన కౌన్సిల్ మెంబరు. ఆ రోజు గవర్నమెంట్ లో ఉన్న కౌన్సిల్ కి ఆయన మెంబర్ అంతే.
ఎస్ సార్, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మనం కౌన్సిల్లోకి తీసుకుంటే అతను ఆ పార్టీకి అధికారంలోకి సపోర్టరా కాదా? మీరు చెప్పండి. ఆయన ఏమన్నా కొన్ని పార్టీ జెండా పట్టుకుని అక్కడ అట్టగా సార్ గవర్నమెంట్ కి సపోర్ట్ లేకుండా వ్యక్తిని రాజకీయ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు వేస్తారండి. ప్రజలకు అవకాశం ఉంది, ప్రజల్లో ఆయన ఒకడు వేస్తాడు పిటిషన్. ఊకోండి సార్, మీరు సార్ ఊకోండి. ప్రజలు నవ్వుకుంటారు ఈ స్టేట్మెంట్ వింటే. రాజకీయ వ్యవస్థ గురించి కొద్ది గొప్ప అవగాహన ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటారు సార్. ఎస్, ఇంకో మాట చెబుతున్నాను సార్, విజయ్ కిరణ్ గారిని కూడా నేను ఒక మాట రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎంతకాలం మనం కొట్టుకొని మాట్లాడడం కాదు సార్, ఒక కన్స్ట్రక్టివ్ గా మాట్లాడదాం. బీసీల మీద మీ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే, బీసీలను మీరు ఉద్ధరించాలనే ఉద్దేశం మీకు ఉంటే, సో మేము ఒక ప్రైవేట్ బిల్ పెట్టున్నాం. ఎక్కడ పెట్టున్నాం? పార్లమెంట్ లో పెట్టున్నాం. బీసీలకి 50% కోసం అని చెప్పి పార్లమెంట్ లో పెట్టున్నాం. సో దాన్ని పార్లమెంట్ లో చట్టం చేయడం కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడదాం రండి. ఆల్ పార్టీస్, మా పార్టీ సిద్ధంగా బిల్లు పెట్టింది, ప్రైవేట్ బిల్లు. మీరు మద్దతు ఇవ్వండి. పైన సెంట్రల్ లో ఎన్డీఏ గవర్నమెంట్ మీదే. ఒప్పించండి నరేంద్ర మోడీ గారిని, ఒప్పించండి అమిత్ షా గారిని, ఆ బిల్లు పాస్ చేపిద్దాం. నిజంగా బీసీలకి ప్రేమ మా మీద ఉంది, మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. సో మీరు కూడా కథలు రండి, ఒత్తిడి తెద్దాం, ఖచ్చితంగా చేపిద్దాం బీసీలకి. వెళ్ళనుకోండి, దేర్ ఇస్ ద మ్యాటర్. ఇక్కడ మీరు జీవోలు ఇవ్వటం, మీరు కొట్టేస్తారేమో, ఎవరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందే హింట్ ఇవ్వటం, నేను ఆ రోజు డిబేట్ లో మీకు ముందే చెప్పాను సార్. దీని మీద ఎవరెవరు కోర్టుకు వెళ్తారు, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద వేయడానికి సిద్ధంగా ఉంటారనే మాట నెక్స్ట్ డేనే మీ డిబేట్ లోనే నేను మాట్లాడాను సార్. సో ఇలాంటి సందర్భాలండి ఎందుకు, ఊరికే రాజకీయ స్వలాభం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు సార్. బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఆ ఏదైతే ఆ పార్లమెంట్ లో పెట్టినటువంటి ఆ ప్రైవేట్ బిల్లుకి మద్దతుగా రండి. ఎన్డీఏ కింద మీదే, పైన మీదే, డబుల్ ఇంజన్ సర్కార్ మీదే. కాబట్టి ఆ డబుల్ ఇంజన్ సర్కార్ కి మేము తోడుగా ఉంటాం. అందరం కలిసి ఆల్ పార్టీస్ పోరాటం చేసి బీసీలకి 50% రాజ్యాధికారం తెద్దాం రండి. దేర్ ఇస్ ద మ్యాటర్. సరిపోద్ది కదా. 50% ఎందుకండి? సంపూర్ణ రాజ్యాధికారం దేశ జనాభాలో ఈ రోజుకి చెప్తాను, దేశ జనాభాలో 70 నుంచి 80% బీసీలే ఉన్నారండి. నేనేది మళ్ళీ రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడుకి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ జనాభాలో 90% బీసీలే ఉన్నారు. సో వాళ్ళకి 69% రావడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. తమిళనాడుని ప్రమాణంగా తీసుకొని ఇక్కడ కూడా కావాలంటే మీ రాష్ట్ర జనాభాలో ఎంతెంత ఉన్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 70% దాకా బీసీలు ఉన్నారు. వస్తానండి దాని ప్రపోర్షనేట్ గా కావాలి. ఇప్పుడు మీరు వాళ్ళు వేస్తే మీరు అడ్డుకొని, మీరేస్తే వాళ్ళు అడ్డుకొని, మీరు బీసీలతో మీరిద్దరు బీసీలతో ఆడుకుంటున్నారా మీరిద్దరు? సార్ బీసీలకి మంచి చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజ్యసభకు ఇంతమందిని పంపించాం, మన మీద ఇంత బాగా లిస్ట్ చదివారు ఆయన ప్రెస్ మీట్ లో. మేము ఇంతమందిని పంపించాం, ఇంతమందిని పంపించాం. వాళ్ళు పంపించారు, వాళ్ళు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. మన ఎర్రనాయుడు గారు ఎవరు, రామ్మోహన్ నాయుడు గారు ఎవరు? సార్ నేను ఒక మాట చెబుతాను సార్. సో నేను చెప్పేది బీసీలకి నామినేటెడ్ సార్. ఒక్కరికి మీరు ఒక ఎర్రనాయుడు గారిని చూపిస్తున్నారు సార్, మేము ఎంతమందిని చూపిస్తున్నాం? రాజ్యసభకి మీరు ఒక బీసీని పంపించాలన్న విషయం చింతకాయలు అయిన పాత్రుడి యొక్క తనయుని పంపించేంత వరకు, విజయపాత్రుడి గారిని పంపించేంత వరకు మీకు గుర్తు రాలేదా? మేము బీసీలకు పంపించిన తర్వాత రాజ్యసభకి ఒకసారి అధికారం వచ్చిన మేము బీసీలను రాజ్యసభకు పంపించిన తర్వాత 4 బీసీలని మీకు ఇప్పుడు పంపించాలని గుర్తొచ్చిందా? ఎందుకు పంపించలేకపోయారు? వాళ్ళు ఎంతమంది ఇప్పుడు మీతో ఉన్నారు సార్? ఎంతమంది ఉండటం ఉండకపోవటం కాదు సార్ నేను అనేది. ఉండకపోవటం కాదు, రాజకీయ సమీకరణలో కొంతమంది ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు, అయిన తర్వాత విషయం. సో అవకాశం ఎవరు కల్పించారు అనేది ముఖ్యం ఇక్కడ. ఇంకో చిన్న మాట సార్. సో చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను సార్. సో 95 నుంచి 2003 వరకు, తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు సార్. ఈ అధికారంలో ఉన్న సమయంలో సో ఎంతమంది సర్పంచులు బీసీలు నిలబెట్టాడు? ఎంత శాతం సార్? ఎంత శాతం జెడ్పీటీసీ, ఎంత శాతం ఎంపీటీసీ, ఎంత శాతం ఎంపీపీ, ఎంత శాతం మున్సిపల్ కార్పొరేషన్స్, ఇలా ఎంత శాతం మందికి అవకాశాలు కల్పించాడు? దానికి సమాధానం చెప్పమనండి. చట్టం ఈ రోజు చేస్తున్నా అన్నారు, సమాధానం చెప్పమనండి. ఎంత శాతం డైరెక్టర్ పదవులు కానీ, ఎంత శాతం ఏదైతే బీసీలకు సంబంధించి ఎంత శాతం చైర్మన్లు కానీ ఇచ్చాడు, దానికి సమాధానం చెప్పండి. సో బీసీల మీద ప్రేమ ఉంటే సార్, బీసీలకి ఏదైతే 50 ఏళ్ళు దాటిన ప్రతి బీసీకి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు సార్. ఈ రోజు వరకు ఏమైంది సార్ బీసీకి? రైట్, ఒకసారి కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. శేఖర్ రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. వారు మాట్లాడే ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏం మాట్లాడారు ప్రెస్ మీట్లో, ఇలా మీరే కేసులు వేయిస్తారు, మీరే వద్దంటారు అని చెప్తూ మాట్లాడారు. అదేదో చూసి కృష్ణాంజనేయులు గారు ఎరగలం. 19లో మేము వచ్చిన తర్వాత జీవో నెంబర్ 176 ఇచ్చి
బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకుడు తన గవర్నమెంట్లో అప్పట్లో ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్లో అప్పటి సభ్యుడు బెర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ కేసులు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్న ఆదేశాలతో బీసీలకు 34% కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పిచ్చింది. అప్పట్లో 50% రిజర్వేషన్లు దాటకూడదని హైకోర్టులు సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది అని తెలిసి, అది కూడా తెలిసి మరోసారి మహాడ్రామా చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టు వేయించేది ఆయనే, మళ్ళీ దొంగ ఏడుపులు ఏడుస్తూ మీరు కోర్టుకు పోవద్దండి అని చెప్పేది మళ్ళీ ఆయనే. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు అలాంటి జడ్జిమెంట్లు వచ్చినా కూడా కోర్టు నుంచి ఎంత విప్లవాత్మక మార్పులు మేము తీసుకొచ్చాము. అలాంటి జడ్జిమెంట్ ఉన్నా కూడా ఓపెన్ కేటగిరీస్లో బీసీలను మేము ఏ మాదిరిగా ప్రమోట్ చేసినాము అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నా. 2019లో మేము వచ్చిన తర్వాత జీవో నెంబర్ 176 ఇచ్చి బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకుడు తన గవర్నమెంట్లో అప్పట్లో ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్ మొత్తానికి ఆయన బిర్రు ప్రతాప్ రెడ్డి గారిని వదలట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అదొక్కటే ఉదాహరణ దొరికింది వాళ్ళకి. ఇప్పుడు అది తప్పైనప్పుడు వీళ్ళు చేసేది తప్పే కదా, వీళ్ళకి కూడా తెలుసు కదా. ఇన్ని తెలిసీలు చెప్పాడు ఆయన, 4-5 తెలిసీలు చెప్పాడు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు అప్పిరెడ్డి గారి చేత పిటిషన్ వేయించారు? కారణం ఇంకోటి చూపిస్తున్నారు. సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన మాట్లాడండి ఆగండి, ఆయన మాట్లాడండి. లేదు, అప్పిరెడ్డి మాట్లాడింది మీరు చూశారు, ఆయన కూడా చూశారు. నేను వేరే చెప్తున్నా కదా, మీరు ఆగండి. మీ టర్న్ వచ్చేదాకా రాంగ్ డైరెక్షన్ ఏంటంటే మీరు పిటిషన్ వేసింది కరెక్టా కాదో చెప్పండి. ఎందుకు మధ్యలో ఇంటర్వ్యూ అవుతారు? మీరు పిటిషన్ వేశారో లేదా? పిటిషన్ దేని మీద వేశారు? అదే అడుగుతున్నాను, అదే చెప్తున్నాను. ఆయన మాట్లాడండి. ఎందుకు మీరు ఇంటర్వ్యూ అవుతారు మధ్యలో? రాంగ్ డైరెక్షన్ ఎందుకు అవుతుంది? ఆయన ఏం పిటిషన్ వేశారో చెబుతున్నాను. నాకు అవగాహన ఉంది, మీకు అవగాహన ఉంది, ఆయనకు అవగాహన ఉంది. ఆయన మాట్లాడతారు. లెట్ హిమ్ స్పీక్ అవుట్. మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి శేఖర్ రెడ్డి గారు, ప్లీజ్. మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు ఎట్లా మధ్యలో ఇంటర్వ్యూ కావడానికి వెళ్ళలేదు. కృష్ణాంజనేయులు గారు మాట్లాడండి. కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. శేఖర్ రెడ్డి గారు మీకు కొంచెం టీ తాగి కాస్త మంచిగా దాకా కూర్చోండి. ఆయన మాట్లాడతారు. మీ టర్న్ వచ్చినప్పుడే మీరు మాట్లాడాలి. ఐఎమ్ సారీ శేఖర్ రెడ్డి గారు, యు ఆర్ వైలేటింగ్. కృష్ణాంజనేయులు గారు మీరు మాట్లాడండి. మీరు వైలేట్ చేస్తున్నారు. మీ టర్న్ వచ్చినప్పుడు మీ అభ్యంతరం చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, మీ టర్న్ వచ్చినప్పుడు మీ అభ్యంతరం చెప్పండి. మీరు ఇలా జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. లేదు అప్పిరెడ్డి ఏం పిటిషన్ వేశారని నేను చేస్తున్నాను, మీరు ఇంటర్వ్యూ అవుతున్నారు. కృష్ణాంజనేయులు మీరు మాట్లాడండి, ఆయన ఇగ్నోర్ చేయండి. మీరు మాట్లాడండి. కృష్ణాంజనేయులు గారు, వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. శేఖర్ రెడ్డి గారు, మీకు కావాల్సిన టైం ఉంది. మనకు డిబేట్ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీ వాదన చెప్పడానికి ఉంది. ఇప్పుడు ఏదే అయిపోయింది టైము. ఆయన చెప్పిందే, వాసుదేవన్ గారు చెప్పిందే బయటికి వెళ్ళిద్ది అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఒక అంశం అండి, స్థానిక సంస్థల ఎన్నికలు. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం మీద అధికార ప్రతిపక్ష పార్టీలు మాట్లాడేటువంటి మాటలు రెండు కూడా అబద్ధాలు చెప్తున్నాయి. రెండు పక్షాలు కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏంటి? మేము 34% ఇద్దాం అనుకున్నాం, తెలుగుదేశం వాళ్ళు కేసులు వేశారు. మేము కాబట్టి ఇవ్వలేకపోయాం, 24%తో మేము సర్దుకొని ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము 34% ఇవ్వాలని నిర్ణయించుకున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు వేస్తున్నారు కాబట్టి మేము ఒకవేళ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆ విధంగా 34% ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. ఇది ఇవ్వలేకపోతే మేము 34% పార్టీ తరఫున ఇంప్లిమెంట్ చేస్తామని వీళ్ళు చెప్పినా,
మేము జనరల్ కోటాలో కూడా బీసీలకు ఇచ్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఇవన్నీ కూడా బూతులు అంటేనండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీరు ఇవ్వలేనప్పుడు 34% అనేటువంటిది ఎందుకు చెబుతున్నారు? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు తెలుగుదేశం అయినా మీరు ఇవ్వలేరు, ఆ విషయం మీకు తెలుసు. మభ్య పెట్టాలని చెప్తున్నారు బీసీలు. మీరు ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో మనం రాజ్యాంగానికి సంబంధించినటువంటి 9th షెడ్యూల్లో చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే తమిళనాడు తరహాలో 50% మించి ఇవ్వకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు నిబంధనలకి అతిక్రమించి, లేకపోతే దానికి అధికంగా వాళ్ళు 64% ఏ విధంగా ఇచ్చుకుంటున్నారో మనం కూడా ఆ విధంగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉంటుంది, మన పార్టీలు. ఇక్కడ వీళ్ళందరూ చెప్తున్నారు మేము బీసీలకి మేము అది చేసాము ఇది చేసాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లుగా వాసుదేవన్ గారు, బీసీలకి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా లేదా తెలుగుదేశం వీళ్ళు చేసినా మీరు చేసే దయాదక్షిణ్యాలు ఏంది అని నేను అడుగుతున్నా. ఈ దయాదక్షిణ్యాలు ఏంది? 52% ఉన్నటువంటి బీసీలకి మీరు ఇచ్చేది 34%. 52 కాదండి, 65% అండి. అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ అంటే మీరు అధికారిక లెక్కలు చెప్తున్నారు, నేను వాస్తవం 65% ఉంది ఆంధ్రప్రదేశ్ లో. నేను అనేది 52% బీసీలు అనుకుందాం లెక్క ప్రకారంగా. ఆ 16.22% ఎస్సీలు, 9% ఎస్టీలు అని అనుకుందాం అన్నమాట. వీళ్ళందరికీ ఇస్తున్నటువంటిది ఎంత? 50% లోపే. అంటే 85% పైగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకి వీళ్ళకి ఇస్తుంది 50% లోపే. వీళ్ళు 85% ఉన్నారు. మీరు గమనించండి, తెలుగుదేశంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని ఒక 5%గా ఉన్నటువంటి వాళ్ళకి మీరు 50% ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకి కట్టబెడుతున్నారు. బీసీలకి మీరు ఇస్తున్నటువంటి సీట్లు ఎన్ని? 25-30%. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో 4-5% ఉంటే వాళ్ళకి 50% ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా మేమేదో దయాదక్షిణ్యాలు మేము బీసీలకు చేస్తున్నామని వీళ్ళు చెప్పేటువంటి వ్యవహారం కానీ, లేకపోతే మేము మా పార్టీ తరఫున మేము ఇస్తాం, మీకు చట్టబద్ధంగా కల్పించలేకపోయినా పార్టీ తరఫున ఇస్తామని చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు మాత్రమే. హక్కుగా రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వము ఒక డెడికేటెడ్ కమిషన్ కూటమి ప్రభుత్వము వేసింది. ఆ డెడికేటెడ్ కమిషన్ కు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఈ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి నిర్దేశించినటువంటి 50% సంబంధించి అధికంగా వెళ్ళాలి అని అంటే బీసీలకు సంబంధించి సామాజికంగా ఆర్థికంగా వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి అనే దాని మీద ఎంపెరికల్ స్టడీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద ఆ ఎంపెరికల్ కు సంబంధించినటువంటి స్టడీ జరిగిన తర్వాత అందుకు అనుగుణంగా న్యాయపరమైనటువంటి చిక్కులను అధిగమించి ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద. ఇవన్నీ లేకుండా మేము 34% ఇచ్చేస్తాము అనేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విధంగా చెప్పేటువంటి మాటలన్నీ కూడా నమ్మశక్యం కానటువంటి మాటలు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము 11 మంది మంత్రులను ఇచ్చాం, 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చాం అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి ఉండేటువంటి హక్కులు అధికారాలు ఏంటండి? అసలు 11 మంది మంత్రులు ఉన్నటువంటి మాట వాస్తవమే. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. శేఖర్ రెడ్డి గారు అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి మంత్రుల్లో సపోజు బొత్స సత్యనారాయణ, ఆయన రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆయన చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయి లీడర్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి అయితే బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అయితే తన మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఒక సమీక్ష పెట్టుకోవడానికి విశాఖపట్నంలో అందరికీ మీడియా వాళ్ళందరికీ సమాచారం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సీఎం కార్యాలయం నుంచి ఒక ఆదేశాలు వెళ్ళినాయి. నువ్వు అప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి. మీరు విజయసాయి రెడ్డికి తెలియకుండా ఏ విధంగా మీరు సమీక్ష పెడతారు, మీరు ఆ సమీక్షను రద్దు చేసుకోండి అని చెప్పేసి ఆయన్ని రద్దు చేసుకునేటువంటి విధంగా చేసినటువంటి పని. అంటే
ఒక బొత్స సత్యనారాయణ లాంటి వాడు ముఖ్యమంత్రి స్థాయి లాంటి ఒక వ్యక్తికే నువ్వు ఆ విధమైనటువంటి హక్కులు అధికారాలు లేకపోతే మీ మంత్రి పదవులు 11 ఇచ్చి లేదా 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చి ఇవన్నీ ఏంటి ఉపయోగం? ఇదేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిమితమైనటువంటి అంశం కాదు. తెలుగుదేశం పార్టీ అయినా సరే, తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడే బీసీ అని చెప్తారు, లేదా మంత్రులు కూడా ఉంటారు. వాళ్ళకు ఉండేటువంటి అధికారాలు ఎంత? ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తప్ప ఈ ప్రభుత్వంలో ఇంకొకరికి ఎవరికి ఏ ప్రభావం ఉంది? ఏ ప్రభావం లేదు. అందుకని బీసీలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, వాళ్ళ జనాభాకు అనుగుణంగా వాళ్ళకి ఇచ్చేటువంటి సంఖ్య చాలా తక్కువ. అందుకని మీ దయాదక్షిణ్యాల మీద అదనంగా ఏమీ ఇవ్వటం లేదు అనేటువంటి విషయాన్ని ఇటు కూటమి ప్రభుత్వం అయినా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే గమనించాల్సినటువంటి అంశం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు ఈ విధమైనటువంటి రిజర్వేషన్ల విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల విమర్శలు కాకుండా ప్రజల కోణంలో నేను చెప్తున్నాను, వీళ్ళిద్దరూ దొందే అధికార ప్రతిపక్ష పార్టీలు. వీళ్ళిద్దరూ కూడా పెత్తందారీ కులాలకు వాళ్ళ పార్టీలు నాయకత్వం వహిస్తవచ్చు. వాళ్ళ కమ్మ, ఇంకొకళ్ళు రెడ్డి పార్టీలుగా నడుపుకోవచ్చు. కానీ మీకు ఓట్లు వేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? మీకు బలంగా నిలబడేటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఇచ్చేటువంటి మీ ప్రాధాన్యత అంటే సపోజ్ బీసీల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. బీసీలు లేకపోతే తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి 1982లో పార్టీ పెట్టిన తర్వాత ఎక్కడుంది? ఆ రోజున రెడ్డి సామాజిక వర్గము కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మనము రెడ్డి సామాజిక వర్గాన్ని ఎదుర్కోవాలంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం, తెలంగాణలో ఉండేటువంటి బీసీలని, అదే విధంగా ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి బీసీలను కలుపుకొని మీరు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి బీసీలకి మీరు చేసినటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే, ఏ సమయంలో అయినా సరే మీ బీసీలు ముఖ్యమంత్రి అవుతారు మా తెలుగుదేశం పార్టీ తరఫున అని ఏమైనా చెప్పగలుగుతారా? లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు వీళ్ళు సపోర్ట్ ఇవ్వకపోతే మొన్న 40% ఓట్లు ఎలా వచ్చాయి ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా? కానీ వాళ్ళకు ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటి? కనీసంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ విధమైనటువంటి వాళ్ళకు ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గంలో ఉండేటువంటి వాళ్ళ ఆధిపత్య పోరాటం వల్ల అయినా సరే ఒక దామోదర సంజీవయ్యని కనీసంగా 2.5 సంవత్సరాలన్నా ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రప్రదేశ్ లో, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. మరి ఇప్పుడు బీసీలు వెన్నుముక అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున బీసీలు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు? ఏంటి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఓట్లు మాత్రమే వేయించుకుంటారా? ఈ విధమైనటువంటి బీసీల విషయంలో మీరు ఇచ్చేటువంటి దయాదక్షిణ్యాలతో పని లేదు. ఈ నిజాయితీగా పార్లమెంట్ లో మీరు అక్కడే తెలుసుకోండి, 9th షెడ్యూల్లో చేర్చండి. ఎవరి జనాభా ప్రాతిపదిక వాళ్ళకి ఆ విధమైనటువంటి హక్కుగా రిజర్వేషన్లు వచ్చేదానికి చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 34% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు అని బీసీలు అడుగుతున్నారు. ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. మీరు పార్లమెంట్, మీకు డబుల్ ఇంజిన్ సర్కారు కదా, అక్కడ కూడా ఎన్డీఏ ఉంది, ఇక్కడ కూడా ఎన్డీఏ ఉంది కదా, ఇది పార్లమెంట్ లో చేయండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో 10% రిజర్వేషన్లకి అందరూ కలిసి మీరు ఆమోదం చేసుకున్నారు కదా పార్లమెంట్ లో. మరి దీనికి చేయటానికి ఏంటి ప్రాబ్లం అని నేను తెలుగుదేశం పార్టీకి ఈ రోజున జనసేన బీజేపీని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్కి సంబంధించి అంతే తప్ప మీరు రెండు వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేశారు. రెండు కూడా దాని మీద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద సర్టిఫికేట్లు ఇస్తున్నారు కదా, 4 తీసుకోవడానికి కూడా పనికిరావు, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అదొక అంశం. రెండోది, మీరు చెప్పిన లెక్క ప్రకారం 52, 17, 9, 78% ఆంధ్రప్రదేశ్లో. బట్ నాకున్న ఇన్పుట్స్ ప్రకారం 65, 69, 90% ఏది బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా, మైనారిటీ జనాభా ఉన్నారు. వీళ్ళసే కాకుండా 10% ఉన్న ఇతర కులాలు నడుస్తుంటే దీన్ని మీరు అన్నట్టు రైజ్ చేయాల్సింది. బీసీలకు రిజర్వేషన్లు భిక్ష కాదు, హక్కు అనేది ఎందుకని అడ్వకేట్ చేయలేకపోతున్నాయి ఈ పార్టీలు? ఎందుకంటే అయితే ఈసారి ఈ తాపు నువ్వు వచ్చేసారి నేను అనే పద్ధతిలో రొటేషన్ చేసి వీళ్ళు అనౌన్స్ చేయటం, మా నిజాయితీ, మా శుద్ధి, బీసీ సమాజం మాకు వెన్నెముక, మాకు బ్యాక్ బోను, ఇవన్నీ చెప్తారు. ఇద్దరు పరస్పరం కేసులు వేసుకుంటారు. మధ్యలో ఎవరిని ఫూల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు?
రెండు పక్షాలు మోసం చేస్తున్నాయి, వంచిస్తున్నాయి, ద్రోహం చేస్తున్నాయండి బీసీలకి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయం బీసీలకు కూడా అర్థమైంది. ఇప్పుడు అలాగని వీళ్ళు చెప్పే మభ్య పెట్టేటువంటి మాటలు వింటారని అనుకోవాల్సినటువంటి అవసరం లేదండి. బీసీలు చేయగలిగినటువంటి పని ఏంటి అని అంటే, మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే ఓడిస్తారు వచ్చే ఎన్నికల్లో. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2019లో నెత్తిని పెట్టుకున్నారు. 2024 వచ్చేసరికల్లా బీసీలు ఓడించారు కదా. బీసీలు తిరుగుబాటు చేయబట్టే ఈ రోజున 11 సీట్లకు పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపొద్దున తెలుగుదేశానికి కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎందుకు అనంటే, మీరు 34% మేము ఇంప్లిమెంట్ చేస్తాం అని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా భిన్నంగా మేము వ్యవహరిస్తాం స్థానిక సంస్థల్లో అని హామీ ఇస్తే కదా. చంద్రబాబు నాయుడు నేరుగా వాళ్ళకి ఎన్నికల తర్వాత కూడా బీసీలకు వాళ్ళకి హామీ ఇచ్చాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% మేము రిజర్వేషన్లు అమలు చేస్తాను. ఏంటి మీ నిజాయితీ ఏంటి? మీ నిజాయితీ కోసం ఏం ప్రయత్నం చేస్తున్నారు? నరేంద్ర మోడీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి 21 ఎంపీల యొక్క దయాదక్షిణ్యాల మీద 3వ ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు బీసీలకు ఇచ్చినటువంటి సంబంధించినటువంటి రిజర్వేషన్లు సాధించేటువంటి విషయంలో చేయకుండా మభ్య పెట్టేటువంటి మాటలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాల మీద పెట్టి తుపాకీ పెట్టి బీసీలను కాల్చేటువంటి ప్రయత్నము తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు, అదే చెప్తున్నాడు. వంచిచ్చాడు. నేను 34% ఇద్దాం అనుకుంటే తెలుగుదేశం పార్టీ అడ్డుకున్నది అనేటువంటి విధంగా వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ మీద నెపం వేస్తారు. ఎవరికి తెలియదు మీ యొక్క దొంగ నాటకాలు. తెలుగుదేశం విజయకిరణ్ గారు ఇద్దరికి సమానంగా కడుపు నిండా పెట్టారు కృష్ణాంజనేయులు గారు. సార్ కడుపు నిండా ఇప్పుడు కృష్ణాంజనేయులు గారి ఆలోచన ఏంటంటే, బహుజన సమాజానికి సంబంధించిన అధిక జనాభాగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి సీటు అధిరోహించాలి, ఒకళ్ళ దయాదాక్షిణ్యాలపైన కాదు అనేటువంటిది ఆయన భావజాలం. దాని ప్రకారంగా మాట్లాడారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇటు తెలుగుదేశం పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినా పార్టీలో ఉండేటువంటి బీసీలు అయినా ఎస్సీలు అయినా వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వడంతో పాటుగా వాళ్ళకి అధికారంలో భాగస్వామ్యం ఇవ్వటం, స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం ఇవ్వటం, వీటన్నిటి ద్వారా ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి బీసీల యొక్క ప్రాతినిధ్యం పెంచడం అనేటువంటి కార్యక్రమంలో వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఎవరు ఎక్కువగా ప్రాతినిధ్యం ఇస్తున్నారు, అదే విధంగా వాళ్ళకి హక్కులు ఎవరు ఇస్తా ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ని 4 డివిజన్లుగా విభజించి ఒక ప్రాంతానికేమో మిథున్ రెడ్డి గారు, ఒక ప్రాంతానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇంకో ప్రాంతానికి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు, ఇంకో ప్రాంతానికి విజయసాయి రెడ్డి గారిని పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ప్రజా ప్రతినిధుల యొక్క హక్కులన్నిటిని కూడా హరిస్తూ కనీసం అంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వాళ్ళని కూడా కనీసం కూర్చోడానికి కూడా అవకాశం లేకుండా వీళ్ళందరూ కాళ్ళ మీద కాలు వేసుకొని కుర్చీల్లో కూర్చుంటే వాళ్ళని నుంచోబెట్టినటువంటి పరిస్థితి మనం అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఆ ప్రభుత్వంలో చూసాం. కానీ తెలుగుదేశం పార్టీ అటు కళా వెంకట్రావు గారినైనా సరే, లేదు అచ్చెం నాయుడు గారినైనా, లేదు ఇప్పుడున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారైనా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా వారిని నియమించినటువంటి పరిస్థితి కూడా మనం ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి, అదే వర్కింగ్ ప్రెసిడెంట్ గా విజయమ్మ గారు ఉండి, అదే విధంగా ఇంకొక దానికి మన షర్మిలా గారు, ఇట్లా అంటే బయట ఎవరికి కూడా ఏ కమ్యూనిటీ కూడా అవకాశం లేకుండా కేవలం బీసీలైనా ఎస్సీలైనా మైనార్టీలైనా వాళ్ళని కేవలం ఉత్సవ విగ్రహాలుగా చూపించేటువంటి ప్రయత్నం మాత్రమే చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి తెలుగుదేశం పార్టీకి పోలిక చేసి తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేదని రెండింటిని ఒకే ఘాటిన కట్టడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అటు కృష్ణాంజనేయ గారు చెప్పినటువంటి అంశంలో బహుజనవాదానికి సంబంధించి ముఖ్యమంత్రి కావాలనేటువంటి దాంట్లో దాని గురించి ఎవరు కూడా కాంట్రడిక్ట్ చేసేటువంటి అవకాశం లేదు. ఆ కోరిక అనేక సంవత్సరాలుగా పార్టీలో లేరండి. బీసీల నుంచి మీ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు లేరా? సార్ ఒక విషయం విజయకిరణ్ గారు, మిమ్మల్ని మీరు సమీక్షించుకోవటం కోసం ఒక విషయం చెప్తున్నా. వై డోంట్ వీ హ్యావ్ వన్ కర్పూరి ఠాకూర్, వై డోంట్ వీ హ్యావ్ వన్ కరుణానిధి ఇన్ టీడీపీ?